పెద్ద మాస్ వైబ్ ఎలా అనిపిస్తుంది బ్రో యూట్యూబ్? ఏం లేదు నాకు వస్తుంది నాకు వస్తుంది చిగం వస్తుంది మొత్తం రోమాలు లిక్కబడిచిపోయినాయి. ఏందది ఆ లుక్ ఏంది, ఆ ముక్కేరేంది, ఆ గంట చుట్టేంది, ఆ బ్యాట్ ఏంది, కొట్టుడు కొడితే పచ్చలు పడిపోవాలి ఒక్కొక్కటి. ఏంది కొడితేని మళ్ళీ నీకు గుడ్లు పడిపోతాయి, నాకు భయం అవుతుంది. అంటే రామ్ చరణ్ జాతర అంటావా? జాతర కాదు, వడ్డీతో సహా వసూలు చేస్తుండు బుచ్చిబాబు. ఏది మొన్న పోయిందిగా గేమ్ చేంజర్, వడ్డీతో సహా వసూలు చేస్తున్నాం ఇప్పుడు. ఏంది అసలు ఆ సినిమా వస్తుందంటే ఒక్క దెబ్బకే ఒక్కటే షాట్కి ఆ హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, మలయాళం, తమిళ వాళ్ళకి మొత్తం షేక్ అయిపోతుంది. వాంబో రామ్ చరణ్ అంటే అది ఒక లుక్ రిలీజ్ అయింది, ఒక డైలాగ్ రిలీజ్ అయిందిరా. ఏంద్రా ఆయన ఆ లుక్ దేవర్ సినిమా కంటే, బాహుబలి సినిమా కంటే, పుష్ప సినిమా కంటే అన్నిటికంటే రికార్డ్ స్థాయిలో పోయింది. యూట్యూబ్ షేక్ అవుతుందన్న, ప్రస్తుతానికి 30 మిలియన్ దాటింది. యూట్యూబ్ షేక్ కాదు, ఇండియా షేక్ అవుతుంది సార్. నువ్వు యూట్యూబ్ షేక్ అంటే నువ్వు గిదే. అందుకనే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలంటే ఇందుకురా అంట. యూట్యూబ్ షేక్ కావడం కాదు, ఇండియా షేక్ అవుతుంది. అట్లాను ఇండియా షేకే కాదు, మొత్తం ప్రపంచం అంతా షేక్ అయ్యే. పాకిస్తాను, మన ఏంది అమెరికా, రష్యా, అటుపోతే చైనా అన్ని షేక్ చేసే విధంగా ఉన్నది. అండ్ ఓవరాల్ గా రామ్ చరణ్ ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకి చేయొద్దని చెప్తా. ట్రోల్ చేసే వాళ్ళు చేయొద్దని చెప్తా. మన తెలుగు బిడ్డ, మన తెలుగోడు, మన ఇంట్లో పుట్టిన పిల్ల లంజదైనా సంసారం చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మన తెలుగోడు, మన తెలుగు సినిమా అవతలోడు వచ్చినప్పుడు మనం ఏదైనా చేసి చేయొచ్చు. కానీ మన తెలుగోడు, మన ఆంధ్ర బిడ్డ, మన తెలంగాణ వాడ, మన తెలుగు బిడ్డ అయినప్పుడు ఎంత పిచ్చోడైనా కానీ మంచోడని చెప్పుకోవాలి. అది మన తెలుగు సత్తా. గ్లిమ్స్ పై నీ అభిప్రాయం ఏంటి? నచ్చిందా బాగా? ర్యాంపే మొత్తం. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రఫా 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 చూడు. ఇప్పుడు ఆ యూస్ మొత్తం రఫా 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 పోతుంది. భయపడుతున్నారు అసలు అందరూ. షేక్ అందరు షాక్. ఓవరాల్ గా 1 word లో ఏం చెప్తావు రామ్ చరణ్? యూట్యూబ్ ఓపెన్ చేసినా అన్ని షేక్. అందరూ చూసే వాళ్ళందరూ షాక్. తొడగొట్టు మరి బాగుంది టీజర్. తొడగొట్టడం ఏది కొట్టుకోవాలని అర్థం కావట్లేదు నాకు. తగ్గేదలే.